Hello everyone, welcome to Pushpa Academy. In this video lecture, we are going to learn class 3 EVS MCQs which are very important and useful for the upcoming TET and GSE exams and all other competitive exams. So without any further delay, let's begin into the session. Of the very first question is a script used for blind people to read. కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం ఉపయోగించేటటువంటి లిపి ఏంటి అంటే బ్రెయిలీ లిపి. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. It is Braille script. It is the script done by Louis Braille and it is a life-changing innovation for the blind people. Innovation here, innovation means innovating new things, discovery of new things. Next question. Inventor of Braille. Braille లిపిని కనిపెట్టిన వారెవరు? John Gutenberg. Option C, John Gutenberg is a correct answer. Next question. On which day is World Day of Persons with Disabilities celebrated every year? ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరము ఏ రోజున జరుపుకుంటారు? December 3. Option B, December 3 is a right answer. Next question. When is the Day of Elderly celebrated around the world? ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? October 1. ఆప్షన్ ఏ October 1 is a correct answer. ఈ ఆన్సర్ని గుర్తుపెట్టుకునేటటువంటి ఒక చిన్న మెథడ్ ఏంటంటే ONE1. O for older. O for older 1. సో ఓల్డర్ వన్ వాళ్ళ కోసము సెలబ్రేట్ చేసుకునేటటువంటి రోజు ఏంటి అంటే అది October 1st. నెక్స్ట్ క్వశ్చన్. వి మస్ట్ ప్రొవైడ్ దెమ్ విత్ ద హెల్ప్ దే నీడ్. మనం వీరికి అవసరమైన సహాయము అందించాలి. ఎవరికి మనము అవసరమైన సహాయము అందించాలి? స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్. స్పెషల్ needs type of children, we have to provide them with the help what they need. Option C is a right answer. Next question. Skilled work for income is called. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను ఏమంటారు? మనం మన స్కిల్స్ని ఏదైనా వర్క్ చేస్తాం మన స్కిల్స్ని యూస్ చేసి. ఎందుకు? ఇన్కమ్ ఎర్న్ చేయడం కోసం. సో మన స్కిల్స్ని యూస్ చేసి ఉపయోగించి ఎర్న్ చేసేటటువంటి ఇన్కమ్ని మనం ఆక్యుపేషన్స్ అని అంటాము. ఆప్షన్ బి వృత్తులు. ఆక్యుపేషన్స్ ఇస్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ హియరింగ్ ద లెసన్ అబౌట్ హూ డస్ అ వర్క్ ద కింగ్ రెస్పెక్టెడ్ రంగయ్య who sold baskets in their village. However, the king's ability to achieve. So here in this question, it's asking that what's the king's ability? ఎవరేం పని చేశారు అన్న పాఠం విన్న రాజు వారి ఊరిలో బుట్టలు అల్లే రంగయ్యను గౌరవించాడు. అయినా రాజు సాధించిన సామర్థ్యం ఏంటి? అప్రిసియేషన్, ప్రశంస. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గేమ్స్ ఫర్ చిల్డ్రన్ హ్యావ్ దీస్ యూజెస్. పిల్లలకు ఆటల వల్ల ప్రయోజనాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి? యూనిటీ డెవలపర్స్, ఐకమత్యం పెంపొందుతుంది. స్పోర్ట్స్మెన్షిప్, క్రీడాస్ఫూర్తి పెంపొందుతుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్, శారీరక వ్యాయామం చేసినట్లు అవుతుంది. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ చిల్డ్రన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? జాతీయ బాలల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? November 14. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ డే చిల్డ్రన్స్ డేని జరుపుకుంటారు. ఆప్షన్ డి November 14 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Sequence of competencies to be achieved in class 3 environmental science. 3వ తరగతి పరిసరాల విజ్ఞాన శాస్త్రంలో సాధించాల్సిన సామర్థ్యాల క్రమము. వీటిని ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఉంచమని
అడిగారు. సో వాట్ విల్ బి ద ఆన్సర్? కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, క్వశ్చనింగ్, ఎక్స్పెరిమెంట్స్, ఇన్ఫర్మేషన్ స్కిల్, డ్రాయింగ్ అప్రిషియేషన్. విషయ అవగాహన, ప్రశ్నించడం, ప్రయోగాలు చేసి చూడడం, సమాచార నైపుణ్యం, బొమ్మలు గీయడం, ప్రశంస, ఇవన్నీ. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఏమొస్తుంది? కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. మనం పాఠాన్ని అండర్స్టాండ్ చేసుకుంటాము. ఆ తర్వాత క్వశ్చనింగ్ అంటే క్వశ్చన్ చేస్తాం. ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ దానిపై ప్రయోగం చేస్తాం. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ స్కిల్ ఆ యొక్క స్కిల్ ఇన్ఫర్మేషన్ స్కిల్ని మనం గెయిన్ చేసుకుంటాం. ఆ తర్వాత దాన్ని డ్రా చేస్తాం. ఆ తర్వాత ప్రశంసలు అందుకుంటాము. ఎట్ లాస్ట్ వి రిసీవ్ అప్రిసియేషన్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అన్ యానిమల్ దట్ లివ్స్ ఇన్ వాటర్ అండ్ ల్యాండ్. నీటిలో మరియు నేలపై ఉండే జంతువు ఏది? ఫిష్, క్రేన్, ఫ్రాగ్, డాల్ఫిన్. ఫ్రాగ్, కప్ప. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది నేలపై మరియు వాటర్లో కూడా ఉంటుంది. కప్ప ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ బరోయింగ్ యానిమల్? క్రింది వానిలో బొరియల్లో నివసించే జంతువు ఏది? ర్యాబిట్, ఆక్స్, చీతా, క్యాట్. ర్యాబిట్, కుందేలు. కుందేలు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కుందేలు బొరియల్లో ఉంటాయి, లైక్ హోల్స్ లాంటివి అవి బొరియలు. వేరే జంతువులన్నీ కూడా మామూలుగా ల్యాండ్స్ వాటిపైన వాటర్లో అట్లా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. వేరుగా ఉన్నదానిని గుర్తించండి. ఐడెంటిఫై ద ఆడ్ వన్. స్నేక్, పాము, లిజర్డ్, బల్లి, టోర్సో, తొండ, స్నేల్, నత్త. సో పాము, బల్లి, తొండ ఇవన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి, సేమ్. ద డిఫరెంట్ వన్ ఈస్ నత్త. ఆప్షన్ డి నత్త, స్నేల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బర్డ్స్ యూజువలీ మైగ్రేట్ ఫ్రమ్ హియర్. సాధారణంగా పక్షులు ఇక్కడి నుండి వలస వస్తూ ఉంటాయి. ఎక్కడి నుండి వస్తుంటాయి అంటే సైబేరియా. ఆప్షన్ ఏ సైబేరియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద బెస్ట్ వే టు అవాయిడ్ మస్కిటో బైట్స్ ఈజ్ టు టేక్ ప్రికాషన్స్. The best way to avoid mosquito bites is to take precautions. Which type of precautions can be the best way to avoid mosquito bites? దోమలు కుట్టకుండా తీసుకునే జాగ్రత్తల్లో ఉత్తమమైన పద్ధతి ఏంటి? దోమ తెర, మస్కిటో నెట్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 16. This should be sprayed on sewage water to prevent mosquitoes from growing there. మురుగు నీటిపై దోమలు పెరగకుండా దేనితో పిచికారీ చేయాలి? సో దోమలు మురుగునీటిపై వాలకుండా అవి ఎక్కువ కాకుండా దేనిని పిచికారీ చేయాలి? కిరోసిన్ అండ్ మలాథిన్. సో ఆప్షన్ సి ఏ అండ్ బి, బోత్ ఏ అండ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కిరోసిన్ మరియు మలాథిన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. వేరుగా ఉన్నదానిని గుర్తించండి. భిన్నంగా ఉన్నదానిని, విచ్ ఇస్ డిఫరెంట్ వన్. ఆవు, మేక, కుక్క, తోడేలు. సో తోడేలు, ఓల్ఫ్. ఆప్షన్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్. కౌ, గోట్, డాగ్ ఇవన్నీ కూడా సేమ్గా లైక్ సిమిలర్గా ఉంటాయి. ఆప్షన్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్. తోడేలు, వోల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్. బిలో ఈజ్ అన్ యానిమల్ దట్ స్లీప్స్ విత్ ఇట్స్ ఐస్ ఓపెన్. క్రింది వానిలో కళ్ళు తెరిచి నిద్రపోయే జంతువు ఏది? చేప, ఫిష్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. బిలో ఈజ్ అ ట్రీ వితౌట్ బ్రాంచెస్. క్రింది వానిలో కొమ్మలు లేని చెట్టు ఏది? సో ఆప్షన్
D. పైవన్నీ. All of the above is the right answer. తాటి చెట్టు, పామ్ ట్రీ, కొబ్బరి చెట్టు, కోకోనట్ ట్రీ, అరటి చెట్టు, బనానా ట్రీ. All of these trees has branches. So option D, పైవన్నీ is the right answer. Next question. From the following, which is not a desert plant? క్రింది వానిలో ఎడారి మొక్క కానిది ఏది? Vallisneria. Option D is the right answer. Cactus, బ్రహ్మజముడు, cactus నాగజముడు, అలోవెరా కలబంద, ఇవన్నీ కూడా desert plants. So here what is asked, which is not the desert plant? Vallisneria is not a desert plant. Option D is the right answer. Next question. From the following, which is not a water plant? క్రింది వానిలో నీటి మొక్క కానిది ఏది? Cactus. Option C is the correct answer. So cannel plant, kaluva, lotus plant, తామర మొక్క, గుర్రపు డెక్క, హార్స్, ఇవన్నీ కూడా ప్లాంట్లో పెరిగే ప్లాంట్స్. సో ప్లాంట్లో పెరుగని ప్లాంట్ ఏది అంటే క్యాక్టస్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ లీవ్స్ ఆర్ సీన్ ఇన్ వేరియస్ కలర్స్. వీటి ఆకులు రకరకాల రంగులతో కనిపిస్తాయి. వేటి ఆకులు? క్రోటాన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ టు డూ విత్ ఫాలెన్ లీవ్స్? రాలిన ఆకులను ఏం చేయాలి? టు పుట్ ఇట్ ఇన్ కంపోస్ట్ టేక్. కంపోస్ట్ గుంతలో వేయాలి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A leaf used as food in the following. క్రింది వానిలో ఆహారంగా ఉపయోగించని ఆకు. యూకలిప్టస్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫుడ్ సోర్స్ ఆఫ్ యానిమల్ ఒరిజిన్? క్రింది వాటిలో జంతువుల నుండి లభించని ఆహార పదార్థము. మిల్ మేకర్, సోయా చంక్స్. ఆప్షన్ టీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అన్కుక్డ్ ఫుడ్ ఐటమ్? క్రింది వానిలో వండకుండా తినే ఆహార పదార్థము ఏది? క్యారెట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మార్జిన్స్ ఆఫ్ లీవ్స్ యూజువల్లీ. సాధారణంగా ఆకుల అంచులు ఎట్లా ఉంటాయి అంటే స్మూత్గా ఉంటాయి, నునుపుగా, అండ్ లైక్ సా ఎడ్జెస్, రంపపు అంచులు కలిగి ఉంటాయి. సో ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. జనరలీ యూజ్ ఆఫ్ ఈటింగ్ కుక్డ్ ఫుడ్. సాధారణంగా ఆహారం వండి తినడం వలన టేస్టీగా ఉంటుంది ఫుడ్ అండ్ ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. సో ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ఈటెన్ మోస్ట్లీ ఇన్ రాజస్థాన్? రాజస్థాన్లో ఎక్కువగా ఏమి తింటారు? సొర్గం, వీటిని బాజ్రా రొటీస్ అని కూడా అంటారు, జొన్న రొట్టెలు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వర్క్స్ క్యారీడ్ అవుట్ బై గ్రామ్ పంచాయత్. డ్రింకింగ్ వాటర్, మంచినీటి సరఫరా, స్ట్రీట్ లైట్స్ ప్రొవిజన్, వీధి దీపాల ఏర్పాటు, డ్రైనేజ్ క్లీనింగ్, విధులు కాలువలు శుభ్రం చేయడం. సో ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. The residences used by the circus people. సర్కస్ వాళ్ళు ఉపయోగించే నివాసాలు. తాత్కాలిక నివాసాలు, టెంపరరీ షెల్టర్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Ranjans made in this district are famous. So what are the things that are famous in which district? So Ranjans are the famous things in which district? ఏ జిల్లాలో తయారయ్యే రాంజన్లు ప్రసిద్ధమైనవి?
Adilabad. Option C is the correct answer. Next question. A town famous for softwood toys. కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందిన పట్టణము. Nirmal. Option A is the right answer. Next question. Ganesha statue is made with this. వినాయకుని ప్రతిమను దేనితో తయారు చేస్తారు? Plaster of Paris. Option A is the right answer. Next question. A clay pot is beaten with it to get the right shape. మట్టితో చేసిన కుండ సరి అయిన ఆకారం వచ్చేందుకు దేనితో కొడతారు సరైన షేప్ రావడానికి దాన్ని దేంతో కొడతారు? Salapa. Wooden plate. Option C is the right answer. Next question. We can see this type of house at. ఇలాంటి ఇండ్లు ఏ ప్రాంతాల్లో ఉంటాయి? మంచు ప్రాంతాల్లో ఉంటాయి. ఆప్షన్ డి స్నోయి రీజన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ సింబల్ సిగ్నిఫైస్. ఈ గుర్తు దేనిని తెలియజేస్తుంది? పార్క్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ కాల్డ్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్. ఎడారి ఓడ అని దేన్ని అంటారు? ఒంటె. ఆప్షన్ బి camel is the correct answer. Next question. Identify disease caused by eating contaminated food. కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధిని ఏమంటారు? కలెరా. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Elephanta caves are found in which state? Maharashtra. Option C is the right answer. Next question. A fair is held here on the eve of Shivratri. ఇక్కడ శివరాత్రికి మల్లన జాతర జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? కొమరవెల్లి. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. An example of a game played by both. ఇద్దరు చే ఆడే ఆటకు ఉదాహరణ? చెస్, క్యారమ్స్, టైగర్ గోట్. పులిమేక, చెస్, క్యారమ్స్. సో ఆల్ ఆఫ్ దీస్ పైవన్నీ కూడా రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్టిక్ విత్ విచ్ అ పోలో ప్లేయర్ హిట్స్ ద బాల్ ఈస్ కాల్డ్. పోలో ఆడే ఆటగాడు బంతిని కొట్టే కర్రను ఏమంటారు? మాలెట్. ఆప్షన్ ఏ మాలెట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రీజన్ ఫర్ మైగ్రేషన్ ఆఫ్ పార్టీస్. పక్షులు వలసపోవడానికి కారణం? వాట్ ఆర్ ద రీజన్స్ దట్ ద బర్డ్స్ మైగ్రేట్ ఫర్? For laying eggs and give birth to their babies, for food, weather adjustment. గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసము, ఆహారం కోసము, అండ్ వాతావరణం సర్దుబాటు కోసం. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఆప్షన్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బటర్ఫ్లై ఈజ్ అ. సీతాకొక చిలుక ఒక కీటకం. ఆప్షన్ బి ఇన్సెక్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. టైఫాయిడ్ అఫెక్ట్స్ విచ్ ఆర్గన్ ఇన్ ద బాడీ. టైఫాయిడ్ శరీరంలో ఏ అవయవానికి వస్తుంది? చిన్న ప్రేగులు. స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ క్వశ్చన్. ది ఆథర్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ గిజిగాడు గుడు. గిజిగాడు గూడు కథ రచయిత ఎవరు? భీష్మ సాహని. ఆప్షన్ ఏ ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఆఫ్ స్మెల్లింగ్ లీవ్స్. వాసన వచ్చే ఆకులను ఏమంటారు? వాసన వచ్చే ఆకులకు ఉదాహరణ ఏంటి? ది ఎగ్జాంపుల్ ఆఫ్ స్మెల్ లీవ్స్ ఆర్ పుదీనా, మింట్, యూకలిప్టస్, కొత్తిమీర, కొరియాండర్, పైవన్నీ ఆల్ ఆఫ్ దీస్. సో ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఫర్ స్టీమ్డ్ ఫుడ్. ఆవిరి మీద ఉడికించే ఆహారము ఏది? ఇడ్లీ. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
Finger millet is called as ragulu millet. Option B is the right answer. Taidalu ani వేటిని అంటారు అంటే రాగులని తైదులు అని కూడా అంటారు. ఆప్షన్ B is the correct answer. So this is all for today. Hope you like this video and it will be very comprehensive and very helpful to you. Thank you for watching. Stay tuned.